హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు మిస్టర్ బ్యాచిలర్ ఫుడ్డీస్. ఏంటి చూస్తే అర్థమవుతుందా, అర్థమవట్లేదా? కేక్ అనుకుంటున్నారా? కాదండి, మనందరికీ ఇష్టమైన మామిడి తాండ్ర. ఇది ఏపీలో బాగా ఫేమస్, ఎందుకంటే ఏపీలోనే ఈ మామిడి తాండ్రాన్ని తయారు చేస్తారు కాబట్టి. కానీ టేస్ట్ అయితే ఈ మామిడి తాండ్ర చాలా అంటే చాలా బాగుంటుంది. దీన్ని మనం మన ఇంట్లో కూడా చేసుకోవచ్చు చాలా సింపుల్గా. దీన్ని ఎక్కువగా సమ్మర్లోనే మనం చేయగలుగుతాం, ఎందుకంటే మ్యాంగోస్ సమ్మర్లోనే వస్తాయి కాబట్టి మనం ఎండాకాలంలోనే చేయగలం. అలాగే దాంతోపాటు మన ఎండ కూడా చాలా అవసరం, ఎందుకంటే మనం ఈ తాండ్రాని ఎండలో ఆరబెట్టాలి. అందుకనే మనకి ఈ ఎండ కూడా చాలా అవసరం అనమాట. సో ఇప్పుడైతే పసుపు కలర్లో ఉన్న మామిడి పండ్లు, బాగా పండిన మామిడి పండ్లను అయితే తీసుకొని వాటిని నీట్గా వాష్ చేసుకున్నాక దానిపైన ఆ మామిడి పండు చెక్కనైతే తోలుని అయితే పీలర్ తోటి మొత్తం తీసేసుకోండి. తీసుకున్నాక మళ్ళీ వాటిని పీసెస్గా అయితే కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోండి. ఈ తాండ్ర కోసం సపరేట్గా ఈ రకం మామిడి పండు అంటూ అవసరం లేదు, ఏదైనా మామిడి పండు ఉంటే చాలు. దీనికి ఎక్కువ టైం కూడా పట్టదు, చాలా సింపుల్గా చేసేయచ్చు. ఒక 20 మినిట్స్ పడుతుంది, ఎందుకంటే మనం స్టవ్ మీద ఒక 10 to 15 మినిట్స్ వరకు దీన్ని వేడి చేసుకోవాలి కాబట్టి కొంచెం ఒక 20 మినిట్స్ వరకు అయితే పడుతుంది. చాలా సింపుల్ కూడా. ఇప్పుడు చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలను అయితే జ్యూస్ జార్లోకి తీసుకోండి, ఎందుకంటే మనం జ్యూస్ పట్టాలి. సేమ్ మనం మామిడికాయ జ్యూస్ ఎలా చేసుకుంటామో సేమ్ అంతే, కొంచెం డిఫరెన్స్ ఉంటుంది అంతే. ఇప్పుడైతే కొంచెం అందులో కొంచెం కూడా వాటర్ వేయొద్దు, జస్ట్ ఓన్లీ ఆ మామిడికాయ ముక్కలు మాత్రమే ఉండాలి. దాన్ని మొత్తం మెత్తగా ప్యూరు పేస్ట్ లాగా అయితే పట్టుకోండి. వాటర్ అయితే అస్సలు వేయొద్దు. ఇప్పుడైతే ఒక స్టవ్ వెలిగించుకొని నాన్ స్టిక్ కడాయి అయితే తీసుకోండి. నాన్ స్టిక్ కడాయి లేకపోతే మీరు మామూలు కడాయి అయితే పెట్టుకున్నా పర్లేదు, కాకపోతే మ్యాక్సిమం ఎక్కువగా ఒక నాన్ స్టిక్ కడాయి ఉంటే మాత్రం అదే వాడండి. సో ఇప్పుడైతే ఆ మామిడికాయ పేస్ట్ అయితే ఉంది కదా, దాన్ని మొత్తం ఆ కళాయిలో వేసుకోండి. అందులో మళ్ళీ వాటరు అలాంటివి ఏమీ వేయొద్దు, ఓన్లీ ఆ మామిడికాయ జ్యూస్, ఆ గుజ్జు మాత్రమే వేయండి. దీన్ని ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ వరకు ఉడికించుకోవాలన్నమాట. సో హై ఫ్లేమ్లో అయితే అస్సలు వేయించొద్దు, ఎందుకంటే బాగా వేడైపోయి తొందరగా టెక్స్చర్ అనేది మారిపోతుంది. సో మీడియం ఫ్లేము లేదా లో ఫ్లేమ్లో మాత్రమే ఉడికించుకోండి దీన్ని. ఇప్పుడు ఒక 5 నిమిషాలు ఉడికాక మన టీ గ్లాస్ అంత షుగర్ అయితే వేసుకోండి. మామిడికాయలు వచ్చేసి ఒక హాఫ్ కిలో వరకు ఉంటాయి. సో హాఫ్ కిలోకి ఒక టీ గ్లాస్ అంత షుగర్ అయితే వేసుకోండి. ఆ షుగర్ కూడా అందులో ఆ మామిడి పండు గుజ్జులో మెల్ట్ అయిపోయి కరిగిపోయి అందులో మిక్స్ అయ్యేంత వరకు అలా కలుపుకుంటూ మిక్స్ చేసుకుంటూ ఉడికించండి ఇంకొక 5 నుంచి 10 నిమిషాల వరకు. ఆ షుగర్ మొత్తం మనకి మెల్ట్ అయిపోయి ఆ మామిడికాయ గుజ్జులో కరిగిపోవాలన్నమాట. ఇప్పుడు 5 to 10 మినిట్స్ తర్వాత చూసారా, టెక్స్చర్ అనేది కొంచెం ఆ మామిడికాయ గుజ్జు అనేది కలర్ మారుతుందన్నమాట. సో ఈ కలర్ మారినప్పుడు సో ఇంకా మనకైతే ఆ పేస్ట్ అయితే రెడీ అయిపోయింది. మనకి ఆ తాండ్రాకి కావాల్సిన టెక్స్చర్ అయితే రెడీ అయిపోయిందనమాట. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దాన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు ఒక ప్లేట్ అయితే తీసుకొని ఒక ప్లేట్లో ఒక హాఫ్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోండి, ఎందుకంటే ఇది మా తాండ్రా మనకి చేత్తో లాగినప్పుడు రావడానికి మాత్రమే, దీనితోనైతే టేస్ట్ అయితే అవసరం లేదు. జస్ట్ ఆ ప్లేట్ మొత్తం అప్లై చేసుకోండి. అప్లై చేసుకున్నాక మన ఆ మామిడి పండు గుజ్జు ఏదైతే ఉందో దాన్ని ఆ ప్లేట్లో పోసేయండి. ఆ మామిడి పండు గుజ్జు ప్లేట్లో మరీ మందంగా ఉండకూడదు, మరీ పల్సగా కూడా ఉండొద్దు. ఒక హాఫ్ ఇంచ్ కంటే కొంచెం తక్కువ సైజులోనే ఉండాలి, ఎందుకంటే అంత మందంగా ఉంటే తొందరగా ఎండదు, సరిగా రాదనమాట. సో మనకి మామూలుగా బయట అయితే ఫస్ట్ ఒక లేయర్ వేస్తారు, మళ్ళీ సేమ్ ప్రాసెస్ చేసి అది ఎండాక మళ్ళీ దానిపైన ఇంకో లేయర్ వేస్తారనమాట. అందుకే మనకి ఈ బయట అమ్మే షాప్లలో అమ్మే తాండ్ర చాలా లావుగా ఉంటుంది, లేయర్గా ఉంటాయి. సో ఇప్పుడైతే ప్లేట్లోనే అలా స్ప్రెడ్ చేసేయండి, స్పూన్ పెట్టాల్సిన అవసరం లేదు. స్ప్రెడ్ చేసుకున్నాక ఎండలో అయితే పెట్టుకోండి. సో ఇదైతే నాకు ఎండటానికి 2 రోజులు టైం పట్టింది. ఎండ బాగా ఉండాలన్నమాట, ఎండ బాగా ఉన్నప్పుడే ఇది బాగా ఎండుతుందన్నమాట. వర్షాకాలంలో అస్సలు చేయలేము. సో ఎండలోనే ఇది ఎండటానికి నాకైతే 2 రోజులు పట్టింది. సో చూసారా ఎంత బాగా వచ్చిందో తాండ్ర, చాలా బాగా వచ్చింది. ఇప్పుడు మనకి నచ్చిన షేప్లలో కట్ చేసుకొని తింటే ఉంటుంది చూడండి, టేస్ట్ అయితే అద్దరిపోతుంది. మరి నేను చేసిన తాండ్ర మాత్రం టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి చూడండి, ఎందుకంటే చాలా సింపుల్. మనకు అలాగే సమ్మర్ సీజన్ కూడా అన్నమాట, మామిడి పళ్ళు చాలా ఈజీగా దొరుకుతాయి. వీడియో నచ్చితే ఒక లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది, టేస్ట్ అయితే ఎలా ఉందనేది ఖచ్చితంగా అయితే కమెంట్ చేయండి. చూసారా ఎంత, హాఫ్ ఇంచ్ కంటే తక్కువ మందంలో, అంటే ఆ రేంజ్లో ఉండాలి సైజు. సో అలా అయితే మీకు చాలా బాగా వస్తుంది తాండ్ర, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. ప్లీజ్ లైక్ చేసి ఒక సబ్స్క్రైబ్ అయితే చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్, బాయ్.